ఆయిల్ లెస్ బజ్జీ అండి. నెక్స్ట్ కప్ పిజ్జా చూద్దాం. నెక్స్ట్ యూఎఫ్ఓ బర్గర్ అండి. ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇంకొన్ని ఎక్విప్మెంట్స్ చూపిస్తాం అండ్ అలాగే బిజినెస్ ఐడియాస్ కూడా ఇస్తారు. అవేంటో తెలుసుకుందాం. సందేశ్ గారు, హాయ్. అంటే ఆయిల్ లెస్ బజ్జీ అండి. ఓ ఆయిల్ లేకుండా మనం బజ్జీ అనేది చేసుకోవచ్చు. అసలు మనకి బజ్జీ అనగానే డీప్ ఫ్రై Yeah. ఐటమ్ అని అనిపిస్తుంది, బట్ మీరు ఆయిల్ లేకుండా అంటున్నారు. డెఫినెట్ గా చూడాలి. అంటే ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకోవచ్చు కావాలంటే, బట్ ప్యూర్లీ ఆయిల్ లెస్ చేసుకోవచ్చు, విత్ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఆ టేస్ట్ ఫ్రై అయితే కాదు, డీప్ ఫ్రై కాదు. సో ఇలా మీకు మిర్చి తీసుకోవచ్చు అండి. దీనిలో మీకు మధ్యలో కావాలంటే వామ్ కానీ మసాలా కానీ పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఓకే. జస్ట్ అలా పెడితే సరిపోతుంది. స్టిక్స్ పెట్టేసి డైరెక్ట్ పెట్టేయడమే. స్టిక్స్ తో పెట్టచ్చు, స్టిక్ లేకుండా పెట్టచ్చు, అది క్లయింట్ ఇంట్రెస్ట్. ఇదిగోండి శనగపిండి తీసుకున్నా. ఫస్ట్ స్టిక్స్ తీసేసి మనం శనగపిండి వేసామనుకోండి, తర్వాత డిప్ చేసుకోవచ్చు, అది ఈజీ అవుతుంది. స్మెల్ చూసారు, ఇప్పుడే అంటే ముందుగా ప్రీ హీట్ చేస్తున్నాం కాబట్టి శనగపిండి మనకి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు వచ్చే ఆ మంచి అరోమా స్మెల్ బాగుంటుంది చాలా. ఇంకా మనం టేస్ట్ కోసం అని చెప్పి వామ్ అవి వేసిన అవన్నీ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కదండి. ఫైనల్ కొద్దిగా పైన టాపింగ్ వేసేసి మూసేయించండి. ఇప్పుడు పక్కకి ఇలా వచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఏం అవ్వదండి మనకి. తర్వాత క్లీనింగ్ అనేది క్లీన్ ఇంపార్టెంట్. చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసేయచ్చు. ఓకే, ఎక్సెస్ ఉన్నవి మనం అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. దాని గురించి ఇలా క్లీన్ చేసేసుకోండి. ఎంత టైం పడుతుందండి మనకి? అరౌండ్ 3 minutes లో రెడీ అయిపోతాయండి. 6 అంతేనా? చాలా ఫాస్ట్ అయితే. అందులోనూ బజ్జీలు ఎప్పటికప్పుడు వేస్తున్న కొద్దీ అయిపోతూ ఉంటాయి ఈవినింగ్ టైంలో. సో ఇది ఏంటంటే ట్విస్టింగ్ టైప్. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఓకే, మళ్ళీ ఇటు టర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇటువైపు ఉన్న పిండి కూడా అటుకెళ్ళి టోటల్ ఫామ్ చేస్తుంది, మొత్తం కుక్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీకు మిషన్కి వచ్చేసి టైమర్ కూడా ఇస్తారు. ఓకే, టైమర్ కావాలంటే అలారం సిస్టమ్ పెట్టుకోవచ్చు. అండ్ మన రెసిపీ బట్టి టెంపరేచర్ కూడా కంట్రోల్ చేయ. ఇప్పుడు తగ్గించా కదా, ఇప్పుడు 190 degrees లో ఉంది, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. 200 దాటితే మనకి ఇక్కడ ఇండికేషన్ కూడా 200 250 మన ఇష్టం, మన రెసిపీ బట్టి పెంచుకోవచ్చు. వాసన వచ్చేస్తుందండి, మాక్సిమం అయిపోయినట్టు తెలుస్తుంది. 3 minutes అండి, హార్డ్లీ అంతసేపు కూడా పట్ల 2 నిమిషాలు అయిందంటే. బట్ కొంచెం లోపల కూడా కుక్ అయితే మనకి ఆ మిర్చి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్, ఇది చిన్న ఎక్విప్మెంటే, పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. అంటే ఎంత రేంజ్ లో ఉంటాయో జస్ట్ నార్మల్ గా అంచనా ప్రకారం. జనరల్ గా ఇవి ఏంటంటే అరౌండ్ 20 to 30,000 రేంజ్ లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు చేసిన ఈ ఐటమ్ అనేది ఎంత మనం సేల్ చేసుకోవచ్చు? అది మన ఇష్టం అండి. ఇప్పుడు బజ్జీ బయట ఎంతకు తింటామండి? 7 rupees ఉంటుంది, 7 rupees 8 rupees ఉంటుంది, ఆర్ 5 rupees ఉంటుంది. అదే కాస్ట్, సేమ్ కాస్ట్ మనకు పడుతుంది. సో మనం ఇంకా ప్రైజింగ్ దాన్ని బట్టి చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేయాలని అవసరం లేదా? అక్కర్లే, టెఫ్లాన్ కోటింగ్ కాబట్టి ఆయిల్ ఏం అప్లై చేయలేదు, అవసరం లేదు. కావాలంటే పిండిలో ఆయిల్ వేసుకోవచ్చు కొద్దిగా. ఓకే, అప్పుడు మనకి ఎక్కువ అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు పిండిలో మనం ఏం కలపలా, పిండిలో ఆయిల్ వేసుకోవచ్చు. ఓకే, సో సెపరేట్ గా ఆయిల్ మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. అక్కర్లే. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా అండి, అన్ని రెడీ అయినాయి. సో ఈ యాక్చువల్గా ఏంటంటే మనం సిజర్స్ తో కట్ చేసేసుకుంటే ఇవన్నీ ఈజీ అవుతాయి. ఇది ఒకసారి బ్లేడ్ తో అంటున్నాను. ఓకే, సో దీన్ని మనం సైడ్స్ కట్ చేస్తాం అనుకోండి, నీట్గా షేప్లో వస్తుంది. సిజర్స్తో కట్ చేస్తే నీట్గా వస్తుంది. సో పర్ఫెక్ట్, చక్కగా. అసలు ఎవరు అనుకోరు ఇది మిర్చి బజ్జీ అని. కామన్ గా మనకి మిర్చి బజ్జీ అనగానే డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి అలాగే మనకు తెలుస్తుంది. బట్ ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి. ఒక మంచి వరల్డ్ ఫస్ట్ టైం అండి మిర్చి బజ్జీ మనం చేయటం ఫ్రమ్ కూల్ ఎగ్స్.
చాలా బాగుంది. అంటే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. మెయిన్ మీరు అన్నారు అసలు ఇప్పుడు అయితే ఆయిల్ కూడా అప్లై Oil చేయలేదు, అసలు కానీ zero ఎంత oil నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చిందో. కొంచెం మిర్చిలో మనం ఇంకేమైనా వామ్ కొంచెం ఉల్లిపాయలు ఏమైనా యాడ్ చేసుకున్నా కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మారుతుంది. చాలా బాగుందండి. బోల్డ్ అండ్ ఐడియాస్ ఉన్నాయి సందేశ్ గారు మీ దగ్గర. నెక్స్ట్ కప్ పిజ్జా చూద్దామండి. కప్ పిజ్జా. సో మిషన్ చూస్తుంటే వెరీ స్మాల్ మిషన్. సో ఎవరైనా పిజ్జాస్ ఈ మిషన్ తో ఈజీగా చేయొచ్చు, ఎక్కడైనా పెట్టొచ్చు. సెపరేట్ పెద్ద ఓవెన్స్ అని మాస్టర్స్ అని ఇవేం అక్కర్లేదు, స్పేస్ అసలు అవసరం స్పేస్ అక్కర్లేదు. ఈవెన్ రోడ్ సైడ్ కూడా బండి మీద అయినా పెట్టుకునే కాన్సెప్ట్ అండి. సో మిషన్ కి ఇలా కప్స్ ఉంటాయి, ఆల్రెడీ ప్రీ హీట్ చేసి ఉన్నాము. ఇదిగోండి. ఓకే, పర్ఫెక్ట్ గా ఏమి మనం రౌండ్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా పెట్టేయచ్చు అంట. ఓకే ఓకే, అంటే ఎక్కువ ప్రెస్ చేయాలండి గట్టిగా? అంతేనండి, కొద్దిగా. విత్ ఇన్ 2 minutes లో ఫస్ట్ కప్స్ ఏదైతే ఉన్నాయో బేక్ అయిపోతాయి. దాని తర్వాత వెజిటేబుల్స్, చీజ్ విత్ ఇన్ 3 minutes లో కప్ పిజ్జా రెడీ అయిపోద్దండి. సో టైమర్ ఉంటది ఇక్కడ, 3 minutes టైమర్ పెడతాము. 3 minutes తర్వాత మీకు రెడీ అయిపోతుంది. ఇది పవర్ తోనే కదండి? పవర్ తోనే అండి, గ్యాస్ సిస్టమ్ కాదు. ఎలా ఉంటాయి ఈ వచ్చేసి 2 kilowatt ఉంటుందండి. గంట కంటిన్యూస్ గా రన్ అవుతే 2 units, అంటే 20 రూపాయలు పవర్ తీసుకుంటాం. సో బయట కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు అన్నారు కాబట్టి పవర్ అంటే ఆ ఫెసిలిటీ ఎక్కడ ఉందో అక్కడ దీన్ని చేసుకోవచ్చు అన్నమాట. ఆర్ ఈవెన్ ఎగ్జిస్టింగ్ వాళ్ళది రెగ్యులర్ బిజినెస్ ఉండొచ్చు, ఎనీ మిల్క్ షేక్ షాప్ ఉండొచ్చు, ఆర్ ఎనీ అదర్ ఫ్రైడ్ చికెన్ స్టోర్ ఉండొచ్చు, దానిలో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రొఫెషనల్ చెఫ్ అక్కర్లాగా. సో జస్ట్ నార్మల్ గా ఉన్న వాళ్ళు కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇవి. ఓకే, జస్ట్ 2 minutes అండి మనకి. జస్ట్ 2 minutes లో ఇప్పుడు బేస్ కుక్ అయిపోద్దండి. ఇంకా నెక్స్ట్ మనం ఇలా వెజిటేబుల్స్ టాపింగ్స్ వేసేసుకొని చీజ్ వేసుకుంటే రెడీ. కామన్ గా పిజ్జా అనగానే పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అది, అందులోనూ మేకింగ్ రావాలి చాలా మందికి. షెఫ్లు అయితేనే నీట్ గా వస్తుందని అంటారు, బట్ అసలు అలాంటి మాటే లేదు. కులెక్స్ వారి ఈ మెషిన్ ఏదైతే ఉందో పిజ్జా కప్ పిజ్జా మేకింగ్ అనేది చాలా చూసారు కదా, తెలుసుకోవచ్చు. ఓ రెడీ అయిపోయింది. యా, ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత మనం వెజిటేబుల్స్ స్టాప్ చేస్తాం. పిజ్జా సాస్ యాడ్ చేస్తున్నాం అండి. బేస్ చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోయిందండి. అవునండి, 2 minutes అండి. పిజ్జా సాస్ అప్లై చేస్తున్నాం. పిజ్జా సాస్ కూడా రెడీమేడ్ ఉంటుందండి మార్కెట్లో. ఓకే, మనం ఏం చేసుకోక్కర్లేదు. సో ఇవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది జస్ట్ ఒక ఐడియా అయితే ఇస్తామండి, గైడెన్స్ ఇస్తాము. క్యాప్సికమ్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఏదైనా చికెన్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. మష్రూమ్స్, ఆనియన్స్, ఫైనల్లీ కార్న్ కూడా కావాలంటే కొద్దిగా వేసుకో. ఇంకా టాపింగ్స్ అనేది మన ఇష్టం అండి. ఇట్లా అంటే ఎక్కువ వేస్తే మనకేమీ అక్కడ లోడ్ పడడం అలా ఏమి ఉండదండి. సో ఇది ఫస్ట్ ఇప్పుడు వెజిటేబుల్స్ని మనం బేక్ చేయాలి. సో వెజిటేబుల్స్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో కుక్ అయిపోయినాయి అండి. ఇది చూడండి. అవునండి, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఫైనల్గా మనం చీజ్ వేసి. ఓకే, అసలు మెయిన్ పిజ్జా అంటే చీజ్. కొంతమంది డబుల్ చీజ్ కూడా కావాలని కోరుకుంటారు. అంటే పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళి పిజ్జా ఏవైతే బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయో మనకి ఫేమస్, వాటి దగ్గరికి వెళ్ళి అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్గా ఇలా కప్ పిజ్జాస్ కూడా మనం తయారు చేయొచ్చు, నార్మల్ విలేజెస్లో కూడా చేయొచ్చండి. ఇప్పుడు ఇది ఉంది కదా, చీజ్ డైరెక్ట్గా బేక్ చేయకండి, ఇది మధ్యలో పెడతామండి ఇలా. ఓకే, ఇదేంటండి మనకి? ఇది డైరెక్ట్గా హీట్ చీజ్ అవుతే మీకు పైన అంటేస్తుంది కదా, అంటే కొంచెం అంటే ఏమంటారు సాగుతుంది జిగురు పదార్థం. అంటే మాడిపోద్దని. సో మధ్యలో ప్లేట్ ఇస్తాము. ఈ ప్లేట్ ద్వారా చీజ్ ని జస్ట్ మెల్ట్ చేయటం వరకు. ఓకే, ఆ వేడికి కరిగిపోద్ది. కరిగి మొత్తం పిజ్జా అంతటికి కూడా ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది, టేస్ట్. సో అయిపోగానే ఇంకా పిజ్జా రెడీ. ఇప్పుడు అయిపోయి ఉంటుందండి చీజ్. పిల్లలకైతే మోస్ట్ ఫేవరెట్ అని ఖచ్చితంగా నమ్ముతాను నేను, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అడుగుతుంటారు కదా పిజ్జాలు బర్గర్లు కావాలని చెప్పి, ఆ టేస్ట్ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు. రెడీ అయిపోయింది. ఎలా తీసేయాలి? ఎస్, జాగ్రత్తగా. కప్ లాగానే తెలుస్తుంది. దీనిలో ఈవెన్ పన్నీర్ బటర్ మసాలా, ఓకే, మన ఇండియన్ కర్రీస్ కూడా వేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు దీనిలో ఈవెన్ పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్, ఇండియన్ కర్రీస్ కూడా ఒక కప్ షేప్ లో, అంటే ఇట్స్ స్నాక్ అన్నమాట. కప్పుని మనం ఏంటంటే మైదా కప్పుని పిజ్జా బేస్ కప్పుని ఎలాగైనా వాడుకోవచ్చు. నాట్ ఓన్లీ పిజ్జా. ఇది మైదా అంటే ఈ బేస్ మనకి ఇప్పుడు మిల్లెట్స్ తోటి వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కొంచెం హెల్దీ వేలో కూడా చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ మైదా, మీ ఓన్ ప్రిపరేషన్ లో కూడా దాన్ని వాడుకోవచ్చు. బాగా మెల్ట్ అయింది చీజ్, అదిరిపోయింది అసలు. హార్డ్లీ 4-5 minutes అంతే. అన్నీ మనం రెడీగా పెట్టేసుకుంటే 3 minutes అన్నీ మనం రెడీగా పెట్టుకుంటేనండి సూపర్. చాలా ఫాస్ట్గా మనం తయారు చేసేయచ్చు, వచ్చిన కస్టమర్లు కూడా చాలా ఫాస్ట్గా ఇచ్చేయచ్చు, బిజినెస్ కూడా చాలా చక్కగా జరుగుతుంది.
చాలా బాగుందండి. వెరీ ఈజీ మెథడ్స్ ఇవన్నీ కూడా. మంచి బిజినెస్ ఐడియాస్ చాలా మందికి రావు, వీటి కోసం అని చెప్పి ఎంతో ఖర్చు పెట్టి మరి క్లాసెస్కి వాటికి అటెండ్ అవుతారు. బట్ ఈ చిన్న చిన్న ఐడియాస్తోనే మంచిగా మనకి కావాల్సిన బిజినెస్ని మనం చేయొచ్చు, తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు పొందొచ్చు. నెక్స్ట్ యూఎఫ్ఓ బర్గర్ అండి. యూఎఫ్ఓ బర్గర్ అని ఆన్లైన్లో చూడండి, బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు వరల్డ్ వైడ్. ఈవెన్ కొరియా కానీ మలేషియా కానీ అన్ని కంట్రీస్లో ఇప్పుడు బర్గర్స్ తీసుకుంటాం కదా, జనరల్గా తినేటప్పుడు ఇది పడిపోతాయి. ఈవెన్ ప్యాటీస్ కానీ ఏది ఉన్నా, ప్యాటీ ఉందనుకోండి, ఇప్పుడు తినేటప్పుడు వెజిటేబుల్స్ ఇలా పడిపోద్ది. సో యూఎఫ్ఓ బర్గర్ ఏంటంటే దీన్ని మొత్తాన్ని సీల్ చేసేస్తుంది. సీల్ చేయటం వల్ల ఇంకెక్కడికైనా రోడ్ మీద అయినా ఇలా బర్గర్ తినేయచ్చు. ఓకే, ఫాస్ట్. మనం అసలే ఇప్పుడు బిజీ లైఫ్ కదా. యా సో ఇప్పుడు నేను ఇక్కడ బన్ పెడుతున్నానండి. ఓకే, ఇది కూడా మనం ప్రీ హీట్ చేసుకోవాలి మెషిన్ ముందుగా. ఏదైనా ప్రీ హీట్ చేయాలి కంపల్సరీ. ఓకే, సో బన్ పెడుతున్నా. ఇంకా దీనిలో మనం చీజ్ ఒకటి వేయచ్చు, ప్యాటీ, లెచ్చూస్, మైనీస్ సాస్, కెచప్, అలా మన వే ఆఫ్ బర్గర్లో ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకే, అండ్ సమ్ వెజిటేబుల్స్. నక్కల టొమాటో ఎక్కువ అయిపోతుంది. ఫైనల్లీ చీజ్. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసి టర్న్ చేయటం మొత్తం ప్రాసెస్. విత్ ఇన్ 30 to 30 seconds 1 minute లో టోటల్ చాలా ఫాస్ట్ గా మనం అన్ని రెడీగా పెట్టుకుంటే ఈజీగా చేసేయచ్చు. సో పిజ్జాకిను ఈ ప్రిపరేషన్ చిన్న ఒక టేబుల్ ఉంటే అన్ని రకాలు ఆ టేబుల్ మీద పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే, కేవలం ఒకటనే కాదు, ఈ మూడు ఒకసారి తీసుకుని కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదండి. ఈవెన్ ఇప్పుడు ఇది ఉంది యూఎఫ్ఓ బర్గర్, కప్ పిజ్జా, ఇందాక చూసిన వాఫిల్స్ కానీ ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా అంటే కంబైన్ చేసుకోవచ్చు అండి. అంటే చూపించిన ఇండివిడ్యువల్ కాన్సెప్ట్స్ ఎగ్జాక్ట్లీ ఒక్కదాని మీద డిపెండ్ అవ్వకుండా 2-3 కూడా ట్రై చేస్తే బిజినెస్ అనేది ఇంకా తెలుస్తుంది, ఇంకా ఐడియాస్ దాన్ని బట్టి. సో మనకి ఎంత అండి ప్రాసెస్ మేకింగ్ టైం ఎంత పడుతుంది? అయిపోయిందండి, అంతేనా? ఇప్పుడు మనం మాట్లాడే టైంకి అయిపోయింది. చూసారు కదా, మొత్తాన్ని ఇప్పుడు సీల్ చేసిందండి బర్గర్. ఇప్పుడు దాన్ని తీసేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఏదైతే ఈ సైడ్స్ ఉన్నాయో కట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే టోటల్ సీల్ అయితే అసలు బయటికి రాని కూడా రాదు. బర్గర్ తినడం చాలా కష్టం యాక్చువల్లీ, కానీ ఇలా ఉంటే చాలా ఈజీ అండి తినటం. సో అందరికి సో దీని యూఎఫ్ఓ షేప్ లో ఇలా ఈ షేప్ యూఎఫ్ఓ లో ఉందని యూఎఫ్ఓ బర్గర్ అని దీనికి పాపులారిటీ. ఓకే, చాలా బాగుంది. బయటికి ఇంకా చూసారా, సో అలా మొత్తం ప్యాక్ చేసేసింది అన్నమాట, సీల్ చేసేసింది, లోపల ఉన్నవి రాకుండా బయటికి. సో చక్కగా చాలామంది ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటారు వెజ్జీస్. అలా యాడ్ చేసిన క్లయింట్ అంటే తినడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో కస్టమర్లు, వాళ్ళు ఇలా కావాలని అడిగినా మీరు జస్ట్ అవన్నీ పెట్టి జస్ట్ ప్రెస్ చేసినా కూడా మొత్తం ప్యాక్ అయిపోతుంది. నాన్ వెజ్ ఏమన్నా కూడా తీసుకోవచ్చు, నాన్ వెజ్ కూడా ఎనీథింగ్ అండి. ఇంకా బర్గర్ అన్న తర్వాత టిక్కా ప్లేస్ లో ఇంకా వేరే దేంతో తయారు చేసినవన్నా తీసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మనం ఈవెన్ ఇండియన్ కర్రీస్ కూడా మనం పెట్టుకోవచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు. బన్నులో ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టమేది ఇంకా. ఎస్, సో ఇదండి చూసారు కదా విజయవాడ ఓల్డ్ ఆటో నగర్లో ఉన్నటువంటి కూలెక్స్ ఇండస్ట్రీస్.